హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనమును చూద్దామా. వణుకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. వారి యుద్ధమునకు వెళ్తున్నప్పుడు ఏంటంటే, మనుషుల ముఖములను చూసి వారిని చూసి మీరు భయపడవద్దు, మీరు వణకొద్దు, మీరు దిగులు చెందవద్దు. ఎందుకంటే మీ దేవుడు నేను యెహోవానైన నేను తోడుగా వస్తాను. నేను వారితో యుద్ధం చేస్తాను. మీకు ఏ హాని కలగకుండా, ఏ అపాయము కలగకుండా, మీరు ఎంత మాత్రం నష్టపోకుండా నేను మీకు తోడుగా ఉండి నేను మీకు సహాయం చేస్తూ మీ శత్రువులతో నేను యుద్ధము చేసి మీకు విజయమును అనుగ్రహిస్తాను, క్షేమమును అనుగ్రహిస్తానని ప్రభు అంటున్నాడు. చూడండి, దేవుని పిల్లలమైన మనకు మనుషులు ఎవరు శత్రువులు కాదండి. అపవాది ఒక్కడే శత్రువు. అయితే ఈరోజు మీరు శోధనల గుండా వెళ్తున్నారా? అనారోగ్యం అనే శత్రువుతో మీరు పోరాడుతున్నారా? లేదా అప్పు బాధలనే శత్రువుతో మీరు పోరాడుతున్నారా? అపవాది క్రియల్లో బందీగా ఉన్నారా? పాపపు క్రియల్లో బందీగా ఉన్నారా? ఏ పాపమైతే మీరు జయించలేకపోతున్నారో, ఏ శోధన నుండి మీరు బయటికి రాలేకపోతున్నారో, దేన్ని బట్టి మీరు కృంగిపోతున్నారో, వేదన చెందుతున్నారో, ఏ శత్రువు పోరాటములు మీ జీవితంలో ఉన్నాయో, అయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్న దేవుడను. దేనితో నువ్వు పోరాడుతున్నావో నేను దాంతో పోరాడతాను, నేను దాంతో యుద్ధం చేస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు విజయమును, క్షేమమును, విశ్రాంతిని, బహునెమ్మదిని కలుగజేస్తానని ప్రభు అంటున్నాడు. కాబట్టి భయపడక, దిగులు పడక, సహాయము చేసి రక్షించే దేవుని పైన ఆధారపడండి. అప్పుడు ఆయన మీకు తోడుగా ఉండి ప్రతి దాని నుండి మిమ్మల్ని విడిపించి ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.